హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందూస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు నూతన గవర్నర్ల నియామకం అండ్ గవర్నర్ల గురించి కొన్ని బేసిక్స్ చూద్దాం. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆశుమ్ కుమార్ ఘోష్, గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతి, లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు. మరి కాన్స్టిట్యూషన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ పార్ట్ 6లో ఆర్టికల్ 153 టు 167 వరకు ఉంటుంది. ఇక్కడ మొదటగా ఆర్టికల్ 153 గురించి అధ్యయనం చేద్దాం. ఆర్టికల్ 153 గవర్నర్ గురించి తెలుపుతుంది. దేర్ షెల్ బి ఏ గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము గవర్నర్ ఏకకాలంలో ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వివరించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 154 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ కార్యనిర్వహణ అధికారం కలదు. నెక్స్ట్ ఆర్టికల్ 155 అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నరు ప్రెసిడెంట్ నియమిస్తారు. ఆర్టికల్ 156 టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అండ్ గవర్నర్ పదవి కాలం గురించి తెలుపుతుంది. జనరల్గా పదవి కాలం 5 years ఉంటుంది. బట్ రాష్ట్రపతి విశ్వాసం మేరకు సుదీర్ఘకాలం కొనసాగించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 157 క్వాలిఫికేషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. ఇక్కడ గవర్నర్ అర్హతల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 157 భారతీయ పౌరుడై ఉండాలి, 35 years నిండి ఉండాలి, తన సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించరాదు, ఎమ్మెల్యే ఎంపీ అయి ఉండకూడదు. మరి నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 158 కండిషన్ ఆఫ్ గవర్నర్ ఆఫీస్, శాలరీ, జీతభత్యాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 159 ఓత్ ఆఫ్ గవర్నర్ ప్రమాణ స్వీకారము. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. మరి నెక్స్ట్ 239 క్లాజ్ 1 ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ని అపాయింట్ చేస్తాడు. ఇలా ఏదైనా ఒక ఇంపార్టెంట్ అంశం వచ్చినప్పుడు దాని బేసిక్ కూడా అధ్యయనం చేయడం వల్ల స్కోరింగ్ ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.